నమస్తే అండి. మరి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎవరైతే మావిగన్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, ఎవరైతే అమరావతికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని చెప్పేసి తేల్చి చెప్పేసిన పరిస్థితి ఏంటి? అసలు జగన్ గారి కామెంట్స్ ఎలా చూస్తారు? అమరావతి మహిళగా జగన్ గారి కామెంట్స్ ఆంధ్ర రాష్ట్రం ఎత్తున పాలు పోసాడుగా అని చూస్తానండి. ఎందుకంటే ఇప్పుడు దాకా అసలు ఈ జగన్ ఇంకా ఏంది ఇది అని అటు ఇటు ఊగిసలాడే వాళ్ళ ద్వారా వచ్చినాయి ఆ 11 సీట్లు. ఈ దెబ్బతో ఆ దరిద్రం కూడా వదిలిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి అమరావతి వ్యతిరేకి అనేది శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. అంతేకాదు ఇందులో తెలియాల్సిన గొప్ప విషయం ఏంటంటే అమరావతి వ్యతిరేకమైన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకులే. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటారేమో. మేము భూములు ఇచ్చిందే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలి అని. ఇప్పుడు మేము ఇచ్చిన భూములు మావి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తులు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే. ఇతను మావిగా నేను వెళ్తున్నాడు అంటే ఇది అమరావతి ప్రాంతంలో మళ్ళీ ఒక ప్రాంతాన్ని విభజించడం అనమాట. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుట ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలి, 3 ప్రాంతాలుగా విభజించాలి. అప్పుడే విభజించి పాలించడం ద్వారా తన లబ్ధి పొందొచ్చు. అప్పటికే ఇసుక పక్క రాష్ట్రాలకు అమ్మాము, భూ ఆక్రమణలకు దిగాము, కొండలు కొట్టేశాము. ఇక మిగిలింది అమరావతి భూములే. ఆ భూములు కొట్టేయటమే మా 5 సంవత్సరాల లక్ష్యం దిశగా గతంలో 5 సంవత్సరాల పరిపాలన ఉండగా 151 సీట్ల అధికారంతో తన లక్ష్యం అదే. కానీ దాన్ని అతను నెరవేర్చుకోలేకపోయాడు. దానికోసం మళ్ళీ 3 రాజధానులు ప్రతిపాదన తెచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలనుకున్నాడు. అంతే తప్ప అతను చేసిన అభివృద్ధి ఏముందో ఒక సామాన్య అమరావతి మహిళగా నేను అడుగుతున్నాను. ఒక్క 10 నిమిషాలు ఏ కాగితం చూడకుండా అనర్గళంగా చెప్పమనండి తను చేసిన అభివృద్ధి ఏముందో ఆంధ్ర రాష్ట్రానికి. నేను అమరావతికి అని కూడా అడగట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి. చిప్పెడు మట్టేలో ఏ రోడ్డు మీద కూడా 5 సంవత్సరాల్లో కరోనా వచ్చి ప్రజలు విలవిల్లాడుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల కింద దూరి నవ్వావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. ఇక్కడ నువ్వు ఉండేది కేవలం ఆంధ్ర రాష్ట్ర విధ్వంసం కోసమే ఉన్నావు. నీకు ఆంధ్ర రాష్ట్రం అంటే అక్కసు. ఎందుకంటే నువ్వు గతంలో చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనము. 30,000 ఎకరాల పైన గుంటూరు విజయవాడ మధ్య కావాలన్నోడివి, దాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినోడివి, 3 ముక్కలు ఆట ఆడినోడివి, తిరిగి మళ్ళీ ఆ మాట కాదని వెనక్కి తీసుకున్నోడివి. ఈరోజు మరలా నీ యొక్క దిక్కుమాలిన వ్యాఖ్యలు, నీ యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలు చీయని ఉమ్మేసి నీకు 11 సీట్లు ఇస్తే పక్కన కూర్చోకపోగా, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోగా ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాసి ఇచ్చారు కదా అమరావతి ప్రాంత వాసులు, వీళ్ళు 5 సంవత్సరాలు పెట్టి నానా బాధలు పడి దాన్ని నిలబెట్టుకున్నారని ఇంకెది జ్ఞానం లేకుండా ఇంకా అమరావతి మీద బురద చల్లుదాం. ఇంకా ఇప్పుడు ప్రాంతం మధ్య అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక పార్టు నువ్వు చెప్పే మావిగను దీన్ని కూడా ముక్కలు చేయాలి. అప్పుడు మాత్రమే ఇక ఎట్లాగో ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ముక్కలు తీసుకురాలేవు. అది నీకు అర్థమైపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓటింగ్ ద్వారా. ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? ఈ 2% మంది పరామర్శించడానికి వస్తానంటున్నావు చూడు, ఎట్లా కాదు తీసుకురావాల్సింది ఈ ప్రాంతంలోనే తీసుకురావాలి. ఎక్కడైతే దేన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చామో ఇప్పుడు ఆ అమరావతి ప్రాంతాన్ని విభజించాలి. ఇది నీ బేస్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ అమరావతికి నేను వ్యతిరేకం కాదు, అమరావతిలో రైతులకు అన్యాయం జరిగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు, ఎంత ఉద్యమానికైనా మేము పోరాడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు అన్నవాడివి, ఇది అమరావతి ప్రాంతంలో నువ్వు చెప్పిన మావిగ అనేది ఒక సబ్ కదా, ఒక సబ్ ఏరియా కదా. మరి అది నువ్వు వ్యతిరేకం కాదని ఎలా చెప్తావు? నీకంత ప్రేమ ఉంటే సరే, ఒప్పుకోదగ్గ విషయం అయితే 98% మంది పీపుల్ భూములు ఇచ్చారు. వీళ్ళ తరపున ఏం మాట్లాడా? వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చి కలిసా? వీళ్ళ సమస్యలు ఉన్నాయి, మేము చెప్తున్నాం సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా ఎట్లా అయిపోతాయి? నువ్వు చేసిన పెంట కడుక్కోవడానికే సరిపోతుంది ప్రభుత్వానికి. దాని ద్వారా మాకు ఇంకా పెద్ద సమస్య అయిపోయింది. నువ్వు రోడ్లు దవ్వేసావు, మాకు రోడ్లు పొలాలు కొలతల కాడ ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ నువ్వు మరి రా సపోర్ట్గా వచ్చి మాట్లాడు. తర్వాత నువ్వు అన్నట్లే మేము గతంలో ప్రతిపక్షంలో బాబు గారు ఉన్నప్పుడు వెళ్తే ఆయన ఏం చెప్పారు మాకు? మీరు జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి, మీ బాధలు తెలియజేయండి, నా దగ్గరకు వచ్చి లాభం లేదు, మీ విషయాన్ని తెలియజేసుకోండి అన్నారు. మరి మీరు కూడా మాకు అదే చెప్తారా? రాండి వచ్చి చెప్పండి. మీరు ఆ 2% మందికి అది కదా చెప్పాలి. తిప్పిచ్చేస్తాననే మాట ఏంటి? తిప్పి ఎక్కడిస్తారు మీరు? ఆ 2% మందికి 100 ఎకరాల మధ్య ఒక 10 ఎకరాలు ఇవ్వలేదండి. అతనికి రోడ్డు వేసి లైన్ ఇస్తారా? ఇవ్వలేరు కదా. అతనికి ఏం చెప్పి ఉండాలి? మీరు ప్రభుత్వంతో మీరు పోరాడండి, మీకు ఏదన్నా అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను అనాలి. అది అమరావతికి ఇవ్వటానికి. ఎందుకంటే 98% ఇచ్చుండారు. మీ దగ్గర అలాంటి మాటలు ఉన్నాయా? మీ భూమి మీకు ఇచ్చేస్తానంటే నా భూమి ఆ సచివాలయం కింద ఉంది, నువ్వు తీసిస్తావా? ఇచ్చేవాడు అయితే గత 5 సంవత్సరాలు ఇయిపోయా?
ఆ మాటలు తప్పుడు మాటలు కాదా? మీ వ్యాఖ్యలు తప్పుడు విధానాలుగా ఉండగా మీరు ఎలా వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు? అంటే వాళ్ళకి నేను అండగా ఉంటానని మీరు వెళ్ళి వాళ్ళని కొట్టండి అని మాకు మధ్య విద్వేషాలు సృష్టించడానికి మీరు తయారయ్యారు, అంతే తప్ప వాళ్ళకి న్యాయం చేయరు. ఆ విషయం వాళ్ళు గమనించారు కాబట్టి తెల్లారే వచ్చి భూములు ఇచ్చారు. అంటే 2029లో ఖచ్చితంగా మావిగన్ వర్సెస్ అమరావతి అని వెళ్తే దేనికి ప్రజల సపోర్ట్ మద్దతు ఉంటుందంటారు? మావిగన్ వర్సెస్ అమరావతి అని వెళ్తానని ఇప్పుడు చెబుతున్నారు. ఈ నేలిక పదే తిరగేసి ఎట్టంటే నీచుడు వెళ్తాడని ఎలా అనుకుంటారండి? ఎల్లడి నీచుడు మళ్ళీ ఇంకోటి వేసుకొని వస్తాడు. ఇదే స్టాండ్ మీద వెళ్ళమనండి, ఇక అడ్రస్ లేకుండా పోతారు. ఈ దెబ్బతో భూస్థాపితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.